హాయ్ అండి. పంజరంలో చిలక. ఆదిత్య వాళ్ళ నాన్న జగదీష్‌తో, నాన్న సాక్షికి ఏదో విషయం తెలిసింది. అందుకే ఆమె నా పైన అంత కోపంతో రగిలిపోతూ నన్ను చంపేంత కోపం కూడా ఆమెకు ఎవరో రప్పించారు. అది కూడా కావాలని. నేను అప్పుడు సాక్షిని ఆపగలను. అయినా సరే నాన్న, నేను ఆమెను అలానే వదిలేశాను. ఎందుకంటే ఆమె చేతుల్లో నా ప్రాణాలు పోయేదానికన్నా నా అదృష్టం ఇంకేమి ఉంటుంది అని. అప్పుడు ఆ మాట ఆదిత్య అంటూ ఉంటే జగదీష్ గారి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు మాత్రం కారిపోతూ ఉంటాయి. అప్పుడు దాన్ని చూసిన ఆదిత్య, నేను ఆమెకు ఇంతకంటే ఎక్కువ నరకాన్నే ఆమెకు మిగిల్చాను. అది నేను కావాలని చేసిన పని కాదు, లేక ఎవరో నాకు ఇచ్చిన డ్రగ్స్ వల్ల నేను అది చేసిన నరకం అనుభవించింది మాత్రం సాక్షి. నాన్న, అది కూడా కేవలం నా వల్లనే. అందుకే నేను కూడా అప్పుడు ఆమెను ఏమాత్రం ఆపలేదు. ఆమె నన్ను అలా కత్తితో పొడుచుతూ ఉంటే నేను కూడా అసలు ఆమెతో ఏం మాట్లాడకుండా సైలెంట్గానే కావాలనే ఉండిపోయాను నాన్న. కానీ ఆమెకు ఎవరో ఏదో చెప్పారు. అది ఏమిటో మనం కూడా అయినంత త్వరగా కనుక్కోవాలి. నేను ఇక్కడ నుంచి 2 days అవుట్ ఆఫ్ స్టేషన్ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదో జరిగింది నాన్న. నేను అయినంత త్వరగా దాన్ని కూడా కనుక్కోవాలి అని ఆదిత్య అనుకుంటూ వాళ్ళ నాన్న దగ్గర ఉన్న వాళ్ళ నాన్న ఫోన్ని తీసుకుని అతడు జాన్కి కాల్ చేస్తాడు. జాన్ని హాస్పిటల్ రూమ్ లోపలికి రమ్మని. అప్పుడు జాన్ హాస్పిటల్ రూమ్లోకి రాగానే అతడు ఆదిత్యను చూస్తూ భయంతో ఒక్క అడుగుని వెనక్కి వేస్తాడు. దాంతో ఆదిత్య అసలు ఏం జరిగిందో ఇప్పటికే జాన్ పూర్తిగా కనుక్కున్నాడు అని అతడితో ఆదిత్య మరోసారి గట్టిగా జాన్ అని అరవడంతో ఉలిక్కిపడిన జాన్ అసలు అక్కడికి స్వప్న వచ్చిన విషయం జాన్ ఏమాత్రం ఆదిత్యతో దాచకుండా అసలు స్వప్న వచ్చిన విషయం ఆదిత్యతో చెప్పేస్తాడు. అలాగే స్వప్న మేడం గారు సాక్షి గారితో ఒక అరగంట సేపు కూడా, అది కూడా పర్సనల్గా మాట్లాడారు. కానీ ఆ మేడం రూమ్ లోపల ఏం మాట్లాడారో ఎవరికి ఏమాత్రం వినబడలేదు. స్వప్న గారిని మేము సాక్షి మేడంని కలవకుండా ఉండాలని మేము ఎంతగానో ప్రయత్నించినా సరే మేము ఆ మేడంని ఎంత మాత్రం ఆపలేకపోయాము అని జాన్ ఆదిత్యతో అంటాడు. అప్పుడు ఆదిత్య ఆ మాటలని వినగానే ఒక కన్నింగ్ నవ్వుని నవ్వుతాడు. అప్పుడు ఆ నవ్వుని చూసిన జగదీష్ గారికి ఎందుకో అతడికి చాలా భయం వేస్తూ ఉంటుంది. ఆమె ఏం చేసినా తన చెల్లెలు కూతురు అన్నది ఆయన బాధ. కానీ ఆదిత్య వాటన్నిటినీ ఏది పట్టించుకోడు. ఇక ఆదిత్య అక్కడ ఒక్క క్షణం కూడా అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడే ఉన్న అతడి షర్ట్ని అతడు వేసుకుంటూ ఇప్పుడే మనం సాక్షి దగ్గరికి వెళ్ళాలి అని అక్కడి నుంచి ఆదిత్య బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన డాక్టర్ గారు ఆదిత్యని అలా చూసి, ఇప్పుడు మీరు ఏమాత్రం ఇక్కడి నుంచి ఎంత మాత్రం వెళ్ళకూడదు. మీరు ఇంకా 2 days ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోవాలి అని ఆదిత్యతో అంటూ ఉంటారు. కానీ ఆ మాటలని ఆదిత్య, ఆ డాక్టర్ మాటలని అసలు ఏమాత్రం అతడు పట్టించుకోకుండా, లేదు లేదు నేను ఇప్పుడే వెళ్తూ ఉన్నాను అని అతడు అక్కడి నుంచి నేరుగా వెళ్ళి అతడి కార్ సీట్లో అతడు కూర్చుంటాడు. ఇక వాళ్ళకి కూడా తెలిసిపోతుంది ఆదిత్య అక్కడున్న ఎవరి మాట కూడా ఏమాత్రం వినడు అని. అందుకే వాళ్ళు కూడా సైలెంట్గానే ఉండిపోతారు. అతడు అలా కార్లో కూర్చోగానే జాన్ వచ్చి అతడి కార్ని అతడు స్టార్ట్ చేసేస్తాడు. అప్పుడు ఆదిత్య నేరుగా సాక్షి వాళ్ళ ఇంటికి పొమ్మని జాన్తో చెప్పి అతడు కూడా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటాడు. సాక్షి ఆదిత్య నుంచి
నుంచి తప్పించుకున్న తరువాత ఆమె నేరుగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అప్పటికే వాళ్ళు కూడా సాక్షి కోసం ఎంతగానో కంగారు పడిపోయి ఉంటారు. ఆమె అలా ఇంటి లోపలికి రాగానే వాళ్ళ అమ్మ వచ్చి సాక్షిని గట్టిగా హత్తుకుని ఏడుస్తూనే ఉండిపోతారు. అప్పుడు సాక్షి కూడా వాళ్ళ అమ్మ బాధని చూసి వాళ్ళ అమ్మని కూడా ఆమె కూడా గట్టిగా హత్తుకుంటూ ఆమె కూడా ఏడుస్తూ తన మనసులో ఉన్న బాధని బయటకి వేస్తూ ఉంటుంది. అప్పుడు సాక్షి వాళ్ళ అమ్మగారు సాక్షితో అసలు ఏం జరిగింది, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని సాక్షిని వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటే సాక్షి తన మనసులో ఉన్న బాధని ఇంకా తన మనసులో ఆమె ఏమాత్రం దాచుకోలేక మొత్తం అంతా ఆదిత్య చేసిన పనితో పాటు ఇంకా ఆదిత్యని ధీరజ్ని చంపేశాడు, అది కూడా ఆస్తి కోసం అని కూడా ఆమె మొత్తం వాళ్ళ అమ్మతో పంచుకుని ఏడుస్తూ అక్కడే ఆమె స్పృహ లేకుండా పడిపోతుంది. ఆ బాధని ఆమె ఏమాత్రం తట్టుకోలేక అప్పుడు సాక్షి వాళ్ళ అమ్మగారు కూడా సాక్షిని అలా చూసి ఎంతగానో కంగారు పడిపోయి ఆమె డాక్టర్కి కూడా కాల్ చేసి ఆమెకు ట్రీట్మెంట్ని కూడా ఇప్పిస్తూ ఉంటారు. అప్పుడు డాక్టర్ గారు ఈమెకు ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఉండడం వలన ఈమె ఇలా స్పృహ లేకుండా పడిపోయింది, త్వరలోనే ఈమె పూర్తిగా కోలుకుంటుంది, అయినా సరే ఈమె ఎక్కువగా స్ట్రెస్ తీసుకుని ఏది విషయం కూడా ఈమెకు ఏమాత్రం తెలియకూడదు అని అంటూ డాక్టర్ గారు కూడా అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతారు. అప్పుడు దాన్ని చూసిన సాక్షి వాళ్ళ వదిన ఆమె మనసులోనే, ఓ ఇది వచ్చేసిందా, ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో అని నేను ఎంతగానో భయపడిపోయాను, దీన్ని అయినంత త్వరగా ఆ ధీరజ్ వాళ్ళ పిన్నికి అయినంత త్వరగా అప్పగించేయాలి, అప్పుడు నాకు ₹1,00,00,000 వస్తుంది అని ఆమె తన మనసులోనే అనుకుంటూ ఎంతో ఆశపడిపోతూ ఉంటుంది. అలాగే ఆమెకు సాక్షి మీద ఏమాత్రం కనికరం కూడా లేకపోయినా సరే తన ముందే ఉంటూ నాటకాలు ఆడుతూ సాక్షి అంటే ఎంతో ప్రేమ అన్నట్లు అక్కడే ఉంటుంది, అది కూడా కేవలం ₹1,00,00,000 మీద ఆశతో. అప్పుడు వాళ్ళ వదినని అలా చూసిన సాక్షి వాళ్ళ అమ్మగారికి ఇంకా సాక్షికి కూడా ఎంతో వింతగా ఇంకా షాక్గానే ఉంటుంది. కానీ అప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళ వదినని పట్టించుకునే స్థితిలో వాళ్ళు ఏమాత్రం లేరు. సాక్షి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది, కేవలం ఆదిత్య వలన ఆమె జీవితం ఇంతలా నాశనం అయిపోయింది అని, అలాగే తన భర్త చావుకి కూడా కేవలం ఆదిత్యనే కారణం అన్నది ఆమె ఏమాత్రం తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఆమె ఆ బాధని తట్టుకోలేక ఏడుస్తూనే ఉంటుంది, ఆమె అలాగే ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు సాక్షి వాళ్ళ అమ్మగారు సాక్షితో, ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ఏది కూడా అసలు ఏమాత్రం మారదు, అందుకే మనం కూడా జరిగినవన్నీ యాక్సెప్ట్ చేసి మనం కూడా ముందుకు వెళ్తూ ఉండాలి అని అంటూ సాక్షితో ఆమెకు ఫుడ్ని ఏమాత్రం తినకపోతూ ఉంటే బలవంతం చేసి మరి ఆమె సాక్షికి ఫుడ్ని కూడా తినిపిస్తూ ఉంటారు. ఎలాగైనా సరే ఆమె కూతురు కనీసం ప్రాణాలతో అయినా ఉంది అనేది సాక్షి వాళ్ళ అమ్మకు కొంచెం అయినా సమాధానం ఇచ్చే విషయం. అయినా సరే ఆమె మనసులో ఏదో తెలియని భయం ఇంకా బాధ. ఆమె ఇప్పటికే ఆదిత్యను కత్తితో పొడిచి ఇక్కడికి వచ్చింది అని కూడా సాక్షి వాళ్ళ అమ్మతో ఏమాత్రం దాచకుండా పంచుకుని ఉంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయికి ఒకవేళ ఏదైనా అయితే వాళ్ళు మమ్మల్ని ఊరికి వదిలేస్తారా, లేదా ఆ అబ్బాయికి నయం అయినా సరే ఆ అబ్బాయి ఇంత చేసిన మమ్మల్ని ఇంకా ఊరికే వదిలేస్తారా అన్నది సాక్షి వాళ్ళ అమ్మగారి భయం. కానీ ఆ భయాన్ని ఆమె సాక్షి ముందు సాక్షి వాళ్ళ అమ్మగారు ఏమాత్రం చూపించుకోలేదు, ఎందుకంటే ఇప్పటికే సాక్షి ఎంతగానో భయపడుతూ బాధపడుతూ ఉంటుంది.
భయపడుతూ ఉంటుంది అని. కానీ సాక్షి అప్పటికే భోజనం తినేసి టాబ్లెట్స్ని కూడా వేసుకుని ఆమె అక్కడే రూమ్లో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద కార్ వచ్చి నిలబడుతుంది. ఆ కార్ నుంచి కిందకి దిగిన ఆదిత్య అక్కడున్న వాళ్ళ వైపు అసలు ఏమాత్రం అతడు చూడకుండా నేరుగా సాక్షి వాళ్ళ ఇంటి వైపు అతడు వెళ్తూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ అసలు ఎవరు ఇతడు ఇంత అందంగా ఉన్నాడు, ఇంకా ఇతడు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇంకా చూడటానికి ఇతడు ఇంత రిచ్గా కూడా ఉన్నాడు, అసలు ఇతడెందుకు ఆ సాక్షి వాళ్ళ ఇంటి లోపలికి ఇతడు వెళ్తూ ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా అతడిని చూస్తూ ఉండిపోతారు. కానీ అతడు మాత్రం అతడు ఏ మాత్రం పట్టించుకోకుండా అతడు నేరుగా సాక్షి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. అలాగే అక్కడే రూమ్లో అప్పటికే నిద్రపోతూ ఉన్న సాక్షిని చూసి అతడు అక్కడే ఆమె ముందు ఒక 10 నిమిషాలు కూర్చొని ఉండిపోతాడు. అలాగే ఆమెను చూస్తూనే కూర్చొని ఉండిపోతాడు. ఆదిత్యని అలా చూసిన సాక్షి వాళ్ళ అమ్మగారు కూడా అసలు ఎవరితడు అని ఆదిత్యతో ఆమె ఏదో మాట్లాడబోతూ ఉంటే ఆదిత్య వాళ్ళ అమ్మతో, అమ్మ మీరు అసలు ఏం భయపడకండి, ఇక నుంచి సాక్షి పూర్తిగా నా బాధ్యత, ఇంకా సాక్షిని నేను మాత్రమే చూసుకుంటాను అని అంటూ ఆవిడకు కనీసం అతడు మాట్లాడే అవకాశం కూడా అతడు ఏ మాత్రం ఇవ్వకుండా సాక్షిని అతడి చేతుల్లోకి అతడు ఎత్తుకుని అలాగే ఆమెను తీసుకువచ్చి కారులో పడుకోబెడతాడు. సాక్షికి అప్పటికే టాబ్లెట్స్ తీసుకోవడం వలన ఆమెకు ఏ మాత్రం మెలకువ కూడా రావడం లేదు. జాన్ అప్పటికే అతడి కార్ని ఆదిత్య విల్లా వైపు కూడా పోనిస్తాడు. ఆదిత్య ఫామ్ హౌస్ ముందు నిలబడుతుంది. మళ్ళీ ఆదిత్యని బయటికి వచ్చి అప్పటికి కూడా నిద్రలో ఉన్న సాక్షిని అతడు ఎత్తుకుని వెళ్ళి అతడు నేరుగా అతడి బెడ్రూమ్లో పడుకోబెడతాడు. అలాగే అతడు ఆమె ముందు కూర్చొని ఆమెను చూస్తూ ఉండిపోతాడు. అది ఎన్ని గంటలు అలానే అతడు ఉండిపోతాడో అతడికి కూడా ఏమాత్రం తెలియదు. అలాగే అసలు అతడి కళ్ళల్లో నుంచి కూడా అతడి ప్రమేయం కూడా ఏమాత్రం లేకుండా అతడి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కూడా కారిపోతూ ఉంటాయి. నా ప్రాణానికి ప్రాణం అయిన నా స్నేహితుడని నేను కోల్పోయాను, కానీ ఇప్పుడు నేను నిన్ను ఏమాత్రం నా లైఫ్లో నుంచి కోల్పోలేను అని అతడు అనుకుంటూ ఉంటాడు. అతడి మనసులోనే అలాగే నా ప్రాణానికి ప్రాణం అయినా నా స్నేహితుడి చావుకి కారణం అయిన ఒకరిని నేను ఇప్పటికే నా స్నేహితుడి దగ్గరికి పంపించేశాను, కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నా జీవితంలోకి వచ్చి నిన్ను కూడా నా జీవితంలో నుంచి శాశ్వతంగా దూరం చెయ్యాలి అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అలాగే నా స్నేహితుడి చావుకి కూడా వాళ్ళే కారణం అయ్యి ఉన్నారు. అందుకే వాళ్ళకి కూడా నేను ఎలా బుద్ధి చెబుతాను అంటే, ఈ ప్రపంచంలో ఎవరూ కూడా మళ్ళీ నా జోలికి ఇంకా నిన్ను నా నుంచి దూరం చెయ్యాలి అని తలుచుకుంటేనే వాళ్ళకి భయం పుట్టాలి, నేను అలా చేస్తాను అని ఆదిత్య కోపంతో రగిలిపోతూ గట్టిగా అతడి పిడికిలిని కూడా బిగిస్తాడు, అతడి కోపాన్ని అతడు కంట్రోల్ చేసుకోవడానికి. ఇంకా ఉందండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.